ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. మన పార్ట్నర్ గురించి ఫ్రెండ్స్కైనా కొలీగ్స్కైనా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నప్పుడైనా సరే చెప్పకూడని షేర్ చేయకూడని విషయాలు ఏంటి అసలు? చాలా ఉంటాయి ఉషా. మనకి క్లోజ్ ఫ్రెండ్స్ కదా అనో లేకపోతే మనకి బాగా ఇష్టమైన వ్యక్తులను మనం గబగబా మన పార్ట్నర్ గురించి అన్నీ షేర్ చేసే రైట్ మనకు లేదు. అసలు కొన్ని మీ రిలేషన్షిప్ బాగుండాలంటే కూడా కొన్ని మీ వరకే ఉంచుకునే ప్రయత్నాలు చేయాలి. ఎంత క్లోజ్ అయినా సరే అంత గుప్పిటంతా తెరవాల్సిన పని లేదు. ఫ్రెండ్స్ ముందు కానీ క్లోజ్ వాళ్ళ ముందు కానీ ఎవరి ముందైనా సరే. మరీ విపరీతంగా ఏదన్నా బాధ ఉంటే కొన్ని షేర్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. తప్పితే ఎస్పెషలీ కొన్ని చెప్తాను నేను. మీ పార్ట్నర్కు ఉండే ఇన్సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పనిగట్టుకుని మీరు షేరింగ్ అనే ఒక ప్రాసెస్లో ఎవరికి చెప్పాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు ఆవిడ ఇంట్రావర్ట్ అనుకోండి, లేకపోతే అతను ఇంట్రావర్ట్ అనుకోండి, అలాంటివి ఆవిడ ఎక్కువ కలవదు అందరిలో, ఓకే ఆవిడ నేచర్ చెప్పొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఏంటి ఆవిడ ఎక్కువ మాట్లాడదు అంటే తను కొంచెం రిజర్వ్డ్, తన టైపే అంతా అని ఆవిడ మీద నెగిటివ్ ఇంప్రెషన్ రాకుండా ఉండటానికి చెప్పే పాయింట్ వేరు, కంప్లైంట్ లాగా చెప్పటం వేరు. ఏదైనా ఎగతాళిగా కాకపోయినా కంప్లైంట్ లాగా తను అసలు మాట్లాడదు, ఎక్కడికి వచ్చినా అలా కామ్గా కూర్చుంటది అని నెగిటివ్ వేలో కాకుండా తను కొంచెం మితభాషి, మొదట్లో కొంచెం కలవదు కానీ కొంచెం అలవాటైతే పర్లేదు బాగా కలిసిపోద్ది అన్నారనుకోండి, అది గుడ్ థింగ్. సో అవతల వాళ్ళు కూడా ఈవిడికి టైం కావాలన్నమాట, నలుగురిలో మింగిల్ అవటాక అనేది తెలుస్తుంది. ఆవిడైనా అతనైనా సరే, ఎవరి గురించి అయినా సరే, మనం భార్య భర్త పార్ట్నర్ గురించి మాట్లాడదాం మనం. అట్లాగే కొంతమందికి కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఇట్లాగే కొన్ని ఏదన్నా అంటే ఉంటాయి. కొంతమందికి నలుగురిలోకి వచ్చేటప్పుడు చాలా బాగా రెడీ అయ్యి రావాలని ఏం రారు, కొంతమంది క్యాజువల్ గా వస్తుంటారు. అది కూడా వీళ్ళకి ప్రాబ్లమే. అసలు రెడీ అవ్వటం చేత కాదు పార్ట్నర్ కి అన్నట్టుగా చెప్పటాలు ఇలాంటివన్నీ. సో వాళ్ళలాగా ఉండనిచ్చి అదే వాళ్ళ నేచర్ అని మనం పక్కన వాళ్ళకి చెప్తే ప్రాబ్లం ఉండదు. సో ఎనీ అదర్ ఇన్సెక్యూరిటీస్, వేరే చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఇవన్నీ కొంతమందికి మొహమాటం ఉంటుంది, లేకపోతే కొంతమందికి వాళ్ళు షేర్ చేయరేది, రిజర్వ్డ్గా ఉంటారు. సో ఏ ఇన్సెక్యూరిటీస్ ఉన్నా కొంతమందికి, ఇప్పుడు చూడండి నైట్ కార్ డ్రైవ్ చేయటం అంటే కొంతమందికి నచ్చదు. నేను జెంట్స్ని కూడా చూశాను అంత కంఫర్టబుల్గా ఫీల్ అవనాలని. సో దాన్ని ఎగతాళిగానో అంటే చులకనగానో అదేంటి నైట్ డ్రైవ్ చేయటానికి మా వారికి భయము, ఇలాంటి అంటే కొంచెం తక్కువ చేసి మాట్లాడటం అనేది వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ గురించి ఇదొకటి అవసరం లేదు. ఇంకొకటి ఫైనాన్షియల్ స్టేటస్, అంటే ఇంత వస్తుంది అంత వస్తుంది లేకపోతే ఎంత వస్తుంది అనేది షేర్ చేయాల్సిన పని లేదు. అసలు వాళ్ళు అసలు అవతల వ్యక్తులు అడిగితే కూడా మనం మాట దాటేయచ్చు. అలాంటిది పనిగట్టుకుని మాకు అంత వస్తుంది ఇంత వస్తుంది, లేకపోతే మా ఆయనకి సంపాదించడం చేత కాదు, లేకపోతే మా ఆవిడ ఉద్యోగం చేయనంటది, ఇట్లా కంప్లైంట్స్ లాగా ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఎవరికి అవసరం లేదు మన జీవితాల గురించి. ఎంత వచ్చినా అంతలో చక్కగా సరిదిద్దుకుంటా కాపురని మీరు ఉండాలి తప్పితే ఎస్పెషలీ షో ఆఫ్ కోసమో లేకపోతే ఎక్కువ వస్తే తక్కువ వస్తుంటే చులకనతోనో సరిపోవట్లేదనే ఒక అసంతృప్తినో నలుగురిలో వ్యక్తపరచాల్సిన పని లేదు, అవతలాళ్ళు క్లోజ్ కదా అని. అలాగే వాళ్ళిద్దరి ఇంటిమసీ విషయాలు, అంటే ఫిజికల్ ఇంటిమసీ విషయాలు కానీ, బెడ్రూమ్కి సంబంధించిన విషయాలు కానీ, సెక్షువల్ రిలేషన్షిప్కి సంబంధించిన విషయాలు కానీ షేర్ చేయాల్సిన పని లేదు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే కన్సర్న్డ్ పర్సన్ని కన్సల్ట్ చేయటం తప్పితే దాని గురించి షేర్ చేయాల్సిన పని. ఇంకోటి హ్యాబిట్స్ గురించి కానీ, అలవాట్ల గురించి కానీ. ఇప్పుడు కొంతమందికి అతి శుభ్రత అలవాటు. సో ఎప్పుడన్నా చూడండి, ఫ్రెండ్స్ కూడా మనకి కొంతమంది క్లోజ్గా ఉంటారు, మనం చెప్పిన జడ్జి చేయని ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఏదో అప్పుడు ఎప్పుడన్నా ఊరికే ఒక జోక్గా ఒక మాట అంటాం, అది వేరే విషయం. కానీ మీరు ఇంకొకటి ఎలా చెప్తున్నారు అవతలాళ్ళకు కూడా అనేది ఉంటుంది. సరదాగా ఊరికే ఒక విషయంగా చెప్తున్నారా, లేకపోతే మీ పంచుకుంటున్నారా, మీకున్న బాధల్ని పంచుకుంటున్నారా, లేదా ఎంతసేపు చాడీలలాగా కంప్లైంట్స్ లాగా చెప్తున్నారా అన్న దాన్ని బట్టి కూడా ఏ విషయం చెప్పొచ్చు, ఎంతవరకు చెప్పొచ్చు అనేది కూడా డిపెండ్ అవుతుంది. సో అలాగే ఫిజికల్ ఇంటిమసీ విషయాలు అసలు షేర్ చేయాల్సిన పని లేదు. అలాగే హ్యాబిట్స్, కొంతమందికి వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి.
సో అలవాట్లని మనం నలుగురిలోనూ చులకన చేయటానికో లేకపోతే నలుగురిలోనూ ఎగతాళి చేయటానికో తక్కువ చేసి మాట్లాడటానికో పార్ట్నర్స్కున్న అలవాట్లని మనం ఎక్స్పోజ్ చేయాల్సిన పని లేదు. నీకు అది నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఏదైనా కూర్చుని ఇంట్లో నీ పార్ట్నర్తో మాట్లాడుకోవాలి తప్పితే ఆ నలుగురిలో వెటకారంగానో ఎగతాళిగానో ఆ పార్ట్నర్ గురించి ఫ్రెండ్స్తో షేర్ చేయటం కానీ తక్కువ చేసి మాట్లాడటం కానీ ఎప్పుడూ చేయకూడదు. బేసిక్గా ఏ రకంగానూ అసలు ఫస్ట్ చులకన చేయకూడదు. అలాగే కొంతమందికి కొన్ని భయాలు ఉంటాయి. సో ఆ భయాలను కూడా అవతల వాళ్ళ ముందు ఎక్స్పోజ్ చేసి తనకి ఇంకా చిన్నపిల్లల్లాగా చీకట్లో వెళ్ళాలంటే భయం, లేకపోతే బల్లంటే భయమనో లేకపోతే ఏదో ఒకటి. అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎలా చెప్తున్నాం అన్న దాన్ని బట్టి కూడా అవతల వాళ్ళ హృదయం ముక్కలైపోయే అవకాశం ఉంటుంది. సరదాగా అంటే సరదాగా తీసుకునే వరకు అనగలగాలి. ప్లస్ నేను కొంతవరకు సరదాగా తీసుకుంటాను, నువ్వు కొంతవరకు సరదాగా తీసుకుంటాను. అనాల్సినవన్నీ అనేసి మేము సరదాగా అన్నాము, క్యాజువల్గా చెప్పాను, ఇలాంటివి కొంతమందికి నచ్చవు. నువ్వు కొంతమందికి అసలు క్యాజువల్గా అంటాం కూడా నచ్చదు, కొంతమందికి కొంత లెవెల్ వరకు ఓకే సరదా, నువ్వు అంటే మితిమీరినట్టుగా షేర్ చేసేసి నేను మామూలుగా చెప్పాను నువ్వు ఫీల్ అవుతావని చెప్పలేదు. ఇవన్నీ అనవసరం. అసలు మొదట్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ చెప్పే ముందర అసలు మనతో ఉన్న వ్యక్తికి మనం ఏమిష్టం, ఎంతవరకు ఇష్టం, మనం చెప్తే అది తెలిస్తే వాళ్ళు ఫీల్ అవుతారా, ఇవన్నీ కూడా ఆలోచించుకొని షేర్ చేయాలి, ఎంతవరకు షేర్ చేయాలి అనేది. ఇంకొకటి, ఈ అతిగా షేర్ చేయటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అవి ఏదైనా కానీ మీరు క్యాజువల్గా అనేస్తారు, మీరు అన్నట్టు సరదాగా అనేస్తారు, లేకపోతే ఏదో కొంచెం బాధలో అనేస్తారు, చెప్పేస్తారు. కానీ అవి వాళ్ళకి ఎక్కువ గుర్తుంటాయి, మీరు మర్చిపోతారు, మీరిద్దరూ బాగానే ఉంటారు, బట్ వాళ్ళకి మీ విషయాలు అవి గుర్తుంటాయి. సో నెక్స్ట్ టైం మిమ్మల్ని చూసేటప్పుడు యాజ్ ఏ కపుల్ కానీ లేకపోతే మీరు ఎవరి మీద అయితే కంప్లైంట్లో చాడీలో లేకపోతే చెప్పారో వాళ్ళని అవతల వ్యక్తులు చూసే దృష్టికోణం మారిపోతుంది. అవును. సో కొంచెం చులకన భావం రావటం, లేకపోతే వాళ్ళిద్దరూ ప్రాపర్ కపుల్ కాదని వాళ్ళ ఫీల్ అవ్వటం. ఇప్పుడు బాగా క్లోజ్ వాళ్ళు అనుకోండి, అరే వీళ్ళిద్దరూ సరిగ్గా లేరు, ఎందుకో ఇలా ఉంటున్నారు అని ఫీల్ కూడా అవుతూ ఉంటారు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి. అవునా? సో కాబట్టి ఏంటంటే ఏదైనా కొన్ని విషయాలని మనతోనే ఉంచుకోవాలి. ఆర్థిక విషయాలు కానీ, సంసారం విషయాలు కానీ, ఏదన్నా తేడాలు ఉన్నా కానీ, లేకపోతే తల్లిదండ్రుల విషయాలు ఏదన్నా మనకి అత్తమామలతో గొడవలు అవుతున్నా కానీ, ఏదైనా పర్సనల్కి ఉంచుకుంటే ఉన్నంత గౌరవం ఊరికే బట్టబయలు చేసేసుకుంటే ఉండదు. ఇంకోటి, వాటిని సార్ట్ అవుట్ చేసుకోవాలి. డెఫినెట్గా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటిని కరెక్ట్ పర్సన్ ఎవరి దగ్గర చెప్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకోవాలి తప్పితే చాలామంది ఇవాళ కూడా కొంతమందిని చూస్తూ ఉంటాయి కదా, మాట మెదిలితే వీళ్ళిద్దరికీ ఎలా బ్రతకాలో తెలియక పంచాయతీలని పెట్టేయటం, పెద్ద మనుషులని కూర్చోబెట్టి మాట్లాడటం, లేకపోతే పద్దాకా అమ్మా నాన్నల మధ్యకి విషయాలు తీసుకెళ్ళిపోవటం, వాళ్ళు మాట్లాడుకుని అంటే అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడుకుని నెత్తికొట్టుకుని వీళ్ళకి సర్ది చెప్పటం, ఇలా ఉంటున్నాయి తప్పితే అసలు ఏదైనా ప్రాబ్లం ఎక్కడుంది అని ఒకళ్ళు పరిష్కారానికి కానీ లేకపోతే ఆ ఈగోస్ పక్కన పెట్టి మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చెయ్యాలని కానీ వాళ్ళిద్దరూ కూర్చుంటే ఇద్దరూ చదువుకున్న వాళ్ళే అవుతున్నారు, ఇద్దరూ సంపాదించే వాళ్ళు అవుతున్నారు, ఇద్దరూ తెలివిగల వాళ్ళుగానే ఉంటున్నారు, సంపాదన ఉన్నా లేకపోయినా తెలివిగానే ఉంటున్నారు. సో ఆ తెలివితేటల్ని కాపురాన్ని ఎలా బాగు చేసుకోవాలి, ఇద్దరిలో ఉన్న లోటుపాట్లు ఏంటో చర్చించుకుని ఎవరికి ఏది నచ్చట్లేదు అని తెలుసుకుని మాట్లాడుకుని చేసుకునే ప్రయత్నం అయితే మాత్రం చాలా మంది గొడవలు పడేవాళ్ళు ఇవాళకి చేయటం లేదు. ఎంతసేపు నలుగురిలో అంటే కొన్నిసార్లు ఎంత బాధేస్తుందంటే నలుగురిలో నీదెక్కువ తప్పని ప్రూవ్ చేయాలి అనే తపనలోనే ఉంటున్నారు తప్పితే అది వాళ్ళిద్దరికి యాజ్ ఏ కపుల్ అది వాళ్ళిద్దరికి అవమానం అనేది విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. నువ్వు తప్ప నేను తప్ప, నువ్వు ఎక్కువ తప్పు అని వాళ్ళు ప్రూవ్ చేయాలనుకోవటం, మరి నీదే ఎక్కువ తప్ప నీళ్ళు ప్రూవ్ చేయాలనుకుంటాం, అది నలుగురు ముందల. ఈ మధ్య కొత్తగా కొంతమంది ఏంటంటే మాకు వాళ్ళు తెలుసు, మాకు వీళ్ళు తెలుసు, పొలిటీషియన్స్ వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, తెలిస్తే ఏంటి మీ కాపురాన్ని వాళ్ళు ఏం చేయగలుగుతారు? అవునా? సో బేసిక్గా మీ కాపురం బాగుండాలంటే ఏది చెయ్యాలన్నా మీ ఇద్దరి చేతుల్లోనే ఉందనేది ఫస్ట్ పాయింట్ తెలుసుకోగలగాలి. 2,
అది ఒకవేళ మీకు ఎలాగో తెలియకపోతే దానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి రావాలి, అంటే కౌన్సిలర్స్ దగ్గరికి కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి. అట్లీస్ట్ కొంతమంది ఫ్యామిలీ లాయర్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఏంటి వచ్చే నష్టాలు ఏంటి, కలిసి ఎలా ఉండాలి ఏంటి అనేది. లేదా వాళ్ళ పాయింట్స్ అయిపోయిన తర్వాత ఇలా కాదండి మీరు మ్యారేజ్ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్తే పోనీ అప్పుడైనా రావచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరి వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటారు, అవునా? సో కౌన్సిలర్స్ అంటే దే ఆర్ మోస్ట్లీ, కౌన్సిలర్ డ్యూటీ ఏంటంటే నాన్ జడ్జిమెంటల్గా వాళ్ళ సంసారంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్య ఏంటి, దానికి ఎవరు కారణం, ఎవరు ఎట్లాంటి యాటిట్యూడ్స్తో ఉన్నారు, రూట్ కాజెస్ ఏంటి, వాళ్ళు పెరిగొచ్చిన వాతావరణాలు ఏంటి, ఇవన్నీ ఆలోచించి వాళ్ళకి ఏదో వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళే తెలుసుకునేలాగా చేస్తారు. మిగతా వాళ్ళందరూ చేసేది ఏంటంటే సలహాలు మాత్రమే ఇవ్వగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. సో ప్లస్ వేరే వాళ్ళ రికమెండేషన్లతోనో కండిషన్స్తో కూడిన కాపురాలు నడవు. అయితే నీ యాటిట్యూడ్స్లో మార్పు రావాలి. అసలు క్లియర్గా ఒక రిలేషన్షిప్ పర్మనెంట్గా సస్టైన్ అవ్వాలంటే 3 Cలు కంపల్సరీ ఉండాలి. కమ్యూనికేషను, కమిట్మెంటు, కాంప్రమైజ్. అసలు కాంప్రమైజ్ అనే పదం అదేదో ఒక చెడ్డ మాట, ఒక బూతు మాట, కాంప్రమైజ్ అవ్వటం ఏంటి అనేది ఉంటే గనక అసలు కుదరదు. ఇప్పుడు అన్ని సార్లు నీకు నచ్చినట్టుగానే లైఫ్ ఉండదు, అవునా? ఇద్దరూ చేయాలి కాంప్రమైజ్లు, ఎవరు ఒక్కళ్ళనే చేయమంటలా. కొన్నిసార్లు నువ్వు చేయాలి, కొన్నిసార్లు అవతలాలు చేయాలి. అసలు కాంప్రమైజులు లేని జీవితమే లేదు. నీకు నువ్వే బోల్డ్ కాంప్రమైజులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది నువ్వు ఇంకొకరితో కలిసి ఉండాలనుకున్నప్పుడు తప్పకుండా ఇద్దరు కాంప్రమైజ్లు అయితే చేసుకోవాలి. అంతే తప్పితే అన్ని విషయాలు తీసుకెళ్లి నలుగురిలో బయట పెట్టేసి నలుగురిలో ఈ గొడవలు అయినప్పుడు కూడా నలుగురికి చెప్పాల్సిన పని లేదు. ఇంకోటి, ఈ గొడవలు ఎంత నలుగురిలో చెప్తే అంత నలుగురిలో మీరు చులకనైపోతున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. చాలామంది ఉన్న ప్లేసులు మారిపోయి అపార్ట్మెంట్లు వేరే ప్లేసెస్కి వెళ్ళి తీసుకుని ఉన్నాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఇక్కడ అవమానపడిపోయామని ఫీల్ అయిపోయి. సో అందుకని చాలా విషయాల్లో భార్యాభర్తలిద్దరూ చక్కగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని సాల్వ్ చేసుకోవటానికి నలుగురిలో పెట్టుకునే బదులు వాటిని పరిష్కరించుకోవటానికి వేరే మార్గాలు చాలా ఉన్నాయి. అసలు చాలా మార్గాలు మీ చేతుల్లోనే ఉన్నాయి అనేది గమనించితే పద్దాక భార్య మీదో భర్త మీదో నలుగురికి కంప్లైంట్ చేయటము, లేకపోతే ఫ్రెండ్స్కి అతిగా షేర్ చేయటము, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పటం. కొంతమంది ప్రతిదీ తల్లికో తండ్రికో పూసగుచ్చినట్టు చెప్తారు గొడవ అయినప్పుడల్లా. అసలు అవసరం లేదు. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మీ జీవితంలో అవసరం లేదు. అలా అని ముఖ్యమైన విషయాలు చెప్పుకోవాలి. తల్లిదండ్రులకు కాకపోతే ఎవరికి చెప్తారు, అవునా? కాకపోతే ఎంతవరకు చెప్తున్నారు అనేది ఉంటుంది. ఇంకోటి, ఆ తల్లిదండ్రుల విజ్ఞతను బట్టి కూడా ఉంటుంది. వాళ్ళు ప్రతి విషయంలో దూరిపోయి సలహాలు ఇచ్చేసే వాళ్ళు అనుకోండి, వీళ్ళకి ఇంకా మసాలా ఎక్కించినట్టే ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా మీ విషయాలు మీతోనే పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ. మీకు ప్రాబ్లం ఉంటే మీరిద్దరూ సాల్వ్ చేయడానికి మాట్లాడుకోండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. చేయలేకపోతే ఎవరినన్నా సంబంధిత ఎక్స్పర్ట్స్ని, కౌన్సిలర్స్ని కలవండి. అంతే తప్పితే ప్రతి చిన్న విషయాన్ని నలుగురిలో బట్టబయలు చేసుకుంటే ఏంటంటే మీరే తర్వాత వాళ్ళ దృష్టిలో చులకనయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం వీళ్ళిద్దరికి పడదు, వీళ్ళిద్దరు తేడాగాళ్ళు, ఇలా వాళ్ళ రకరకాల ఒపీనియన్స్ వాళ్ళు మనసులో పెట్టుకుని ఇప్పుడు మీరే మీ కాపురాన్ని గురించి నలుగురిలో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారంటే మీ ఇద్దరు గురించి వాళ్ళు ఎంతమంది దగ్గర మాట్లాడొచ్చు? అవునా? మీరు బయట పెట్టకూడని విషయాలే నలుగురిలో బయట పెట్టేసుకుంటుంటే మీ గురించి వాళ్ళు ఇంకెంతమందికి చెప్పుకోవచ్చు? మీరు ఒక ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి టైం పాస్ కింద అవుతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తారు, మర్చిపోతారు, ఏదో మీ బాధ వెళ్ళగక్కేసాం అనుకుంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. తర్వాత అవన్నీ సార్ట్ అవుట్ అయితే మీ ఇద్దరు చక్కగా చిలక గోరింకల్లా ఉంటారు. కానీ అవతలాళ్ళు ఎంతమందికి చెప్పేసి ఉంటారు అప్పటికే, అవునా? కాబట్టి ఏదైనా గుప్పిటి మూసున్నప్పుడు ఉన్న అందము అన్ని తెరిచి చూపిస్తూ ఉండదు, ఎస్పెషలీ దాంపత్యంలో. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మందికి ఇటువంటి వాటిపైన అవేర్నెస్ లేకనో క్షణిక ఆవేశంలో షేర్ చేయడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఇది అవసరం. థ్యాంక్ యూ విజయపెద్దన గారు. థ్యాంక్ యూ సో మచ్.